వెల్కమ్ బ్యాక్. మంచిర్యాలలో భోగి వేడుకలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో సందడి చేస్తున్నారు జనం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. పల్లె పట్టణాల్లో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాకర్స్ ఆధ్వర్యంలో కూడా భోగి సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది వాకర్స్ నిజంగా కూడా ఈ వాకర్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ సంబరాల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించి దీని విశిష్టత ఏంది, సంక్రాంతి సంబరాలు ఎలా నిర్వహించుకుంటారు అనే విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా ఉంది నిజంగా కూడా ఏంది భోగి పండుగకు సంబంధించి సంబరాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? ముఖ్యంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా పత్రికా మిత్రులకి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి, పట్టణ ప్రజలకు అందరికీ మా వాకర్ క్లబ్ మంచిర్యాల తరపున భోగి శుభాకాంక్షలు తెలుపుతూ, రేపు జరగబోయే సంక్రాంతి శుభాకాంక్షలు మరియు కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ యొక్క సాంప్రదాయం మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ భోగి కార్యక్రమాలు అనేవి పొద్దున 4 గంటలకు మొదలుపెట్టి అందరినీ కలుపుకొని, మా యొక్క వాకర్ క్లబ్ సభ్యులందరినీ, వాకర్స్లందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది, ఘనంగా చేయడం జరుగుతుంది. సో దీనికి సహకరించిన ముఖ్యులందరికీ, అదేవిధంగా పిఎస్టీలకి, మా వాకర్ క్లబ్ సభ్యులకి, మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ భోగి యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే చెడును వదిలిపెట్టి మంచిని ముందు ప్రేరేపించడానికి ఈ యొక్క భోగి కార్యక్రమం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని మా యొక్క ఉద్దేశము. అదేవిధంగా శాస్త్రీయ పరంగా చూస్తే భోగి అనేది చలి తీవ్రత ఈరోజు దక్షిణయానంలో చివరి రోజు కాబట్టి సూర్యుడు భూమికి దూరంగా వెళ్తాడు కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తాతల కాలం నుంచి, మన యొక్క పూర్వీకుల నుంచి ఈ చలి తీవ్రతను తట్టుకోవడానికి మంచి మంచి సుగంధ ద్రవ్యాలతో కూడిన చెక్కలతో కలిపి భోగి మంటలు అనేటివి వేసుకోవడం జరుగుతుంది. సో ఒకటి చలి తీవ్రతను తగ్గించుకోవచ్చు, రెండవది ఆ సుగంధ చెక్కల ద్వారా, చాలా రకాలైన కర్రల ద్వారా అవి మండడం మూలంగా ఈ వాయువులు, మంచి వాయువు వెలువడి మన యొక్క శ్వాసకోశ నాళ వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుందని కూడా ఒక శాస్త్రీయ పరంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మకర సంక్రాంతికి, రేపు జరగబోయే మకర సంక్రాంతికి, వచ్చే సంక్రాంతికి ఈ మకర రాశిలోకి మనము ధనస్సు నుంచి మకర రాశిలోకి వెళ్తున్నాం కాబట్టి దీన్ని మకర సంక్రాంతికి ముందు రోజు భోగిని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో మంచిగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ జరుపుకోవడానికి సహకరించిన అందరికీ ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. దీనికి సంబంధించి మన దగ్గర మరికొంతమంది వాకర్స్, మీరు చెప్పండి బ్రదర్, నిజంగా ఎట్లా ఉంది పరిస్థితి? ప్రతి సంవత్సరం మీరు చేసుకున్న ఏదైతే దీనికి సంబంధించి మీరు సంబరాలు చేస్తారో ఎట్లా చూస్తారు? దాన్ని కులామతులకు అతీతంగా బాగా సంప్రదాయంగా హిందూ ముస్లిం ఏకత ఎట్లా ఉన్నదో ఇక్కడ మనం గ్రౌండ్కి వెళ్ళి చూపిస్తాం. గంగా జమున తహజీబ్ ఏముందో ఇక్కడ అర్థమైపోతుంది. నీకు నా దుస్తులు చూసి మీకు అర్థమైపోతుంది. మా ఎంత కలిసి కట్టుగా ఉంటాం మేము అందరము, భేదం లేకుండా, భావం లేకుండా అందరూ మంచిగా కలిసికట్టుగా ఉంటారు. ప్రతి పండుగ ఇది కాదు కానీ దసరా కానీ, దీపావళి కానీ అన్ని పండుగలకు మేము కలిసికట్టుగా చేసుకుంటాం, జరుపుకుంటాం, బాగా ఘనంగా జరుపుకుంటాం. ఇదే మాది 5-6 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది. ఎప్పటికీ ఇది ఖచ్చితంగా ఇది నడుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఘనంగా చేస్తారని కూడా ఆశిస్తున్నాను. నా వాకర్ క్లబ్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు చెప్పండి అన్న, మీరు ఎట్లా ఏంటి పరిస్థితి? సో ఈరోజు మంచిర్యాల ప్రజలందరికీ మరియు తెలంగాణ ప్రజలందరికీ మా వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే మన సనాతన ధర్మంలో ఏదైతే పండుగలు అనేటివి ఉన్నాయో వాటి విశిష్టత ప్రకారము మనం ఈరోజు సంక్రాంతి పండుగను అతి ఘనంగా చేసుకుంటున్నాము. ఈరోజు భోగి అనేది మన 3 రోజుల పండుగ సంక్రాంతిలో భాగంగా భోగిని ముందుగా జరుపుకుంటాం. ఈ భోగిలో ఏంటంటే చెడును మాత్రమే అందులో వేసి దాన్ని కాల్చేయడము, తద్వారా మంచిని ప్రేరేపించడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి రోజు ఏదైతే పతంగులు ఎగరేస్తామో దీనికి కూడా సనాతనమైన ధర్మంలో ఒక విధానం ఉంది. పతంగులు ఎగరేయడం వల్ల ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మనం ఏదైతే ఉత్తరాయణ నుంచి దక్షిణానికి వచ్చినప్పుడు సూర్యరశ్మి మన మీద పడుతుంది. కాబట్టి ఏదైతే పిల్లలు, పెద్దలు ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వాళ్ళు పతంగులు ఎగరేయడం వల్ల ఆ సూర్యరశ్మి మన ఒంటికి చేరుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆయురారోగ్యాలతో ఉంటామనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి సనాతన ధర్మంలో ఈ కార్యక్రమాలనేది వాళ్ళు పొందుపరిచారు. దాని ప్రకారమే ఈరోజు మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాము. అదే గతంలో కూడా చేశాము గత 5-6 సంవత్సరాల నుంచి. అలాగే రాబోయే రోజుల్లో చాలా ఇంకా ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేడం చెప్పండి, 3 రోజుల పాటు అయితే ఈ సంబరాలు జరుగుతాయి. ఏదైతే భోగితో స్టార్ట్ అయ్యి చివరి వరకు కూడా మరో 2 రోజులు జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా దీని స్పెషల్ ఏంది? 1 సెకండ్ వాకర్ క్లబ్ బ్రదర్స్కి హ్యాపీ భోగి. సంక్రాంతి అనగానే ఫుల్ హ్యాపీ అండి. సంక్రాంతి రాగానే మాకు కల్లాపి చల్లుకోవాలి, ముగ్గులు పెట్టుకోవాలి, కలర్లు వేసుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి అని ఒక లేడీస్కి మొత్తం సరదా ఉంటుంది. మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. 5 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ చేసుకుంటున్నాము. రేపు సంక్రాంతి కూడా చాలా బాగా చేసుకుంటాము. ఇవాళ భోగి కూడా చాలా బాగా చేసుకుంటాము.
రైట్ గా ఇదైతే వాకర్స్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల నుంచి కూడా దీన్ని అయితే విజయవంతంగా కూడా నిర్వహిస్తాం. రానున్న రోజుల్లో కూడా మరికొంత అంటే ఏదైతే భవిష్యత్తులో కూడా ఇంకా ఘనంగా నిర్వహించాడు కూడా ఏదైతే అన్ని ఏర్పాట్లు చేస్తామని అయితే వాకర్స్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.